ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకొని వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసే నాయకత్వం భాజపాకి ఉందన్నారు. దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలనే మేనిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే మనందరికీ తెలుసు, అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన భారతీయ అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. నిన్ననే ఎన్డీఏ కూటమి కాదు, భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి భావించిన భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి వచ్చేటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని ప్రజల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే మనందరికీ తెలుసు, అక్కడ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత సాధారణంగా ఏమిటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు వేరు రంగాలతో మాట్లాడి వారి దగ్గర నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో తయారవుతుంది. కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది ఏమిటంటే ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజల సూచనలు తీసుకోవాలి, ఆ మేరకు మన మేనిఫెస్టో ఒక ప్రజామోదమైనటువంటి మేనిఫెస్టోని తీసుకురావాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దగ్గర దేశవ్యాప్తంగా కూడా 1 కోటి సూచనలు తీసుకోవాలి అని భావించి వికసిత్ భారత్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మేము కనుక పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించినట్లయితే అక్కడ కూడా 2 బాక్స్ పెట్టి, 1 కేంద్ర ప్రభుత్వానికి సూచనలు, 2 రాష్ట్ర పార్టీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 2 బాక్సులు కూడా పెట్టి మేము కూడా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కేంద్రానికి వచ్చిన సూచనలు కేంద్రానికి పంపించాం, మాకు వచ్చినటువంటి కూడా మేము కేంద్రానికి పంపించాం. ఎందుకంటే మేము సెంట్రల్ మేనిఫెస్టోతో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం కనుక 1 కోటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ప్రజామోదం, ప్రజాహితాన్ని ఆకాంక్షించేటువంటి మేనిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప్ పత్ర అని వారు పేరు పెట్టారు.